కాండము 7వ అధ్యాయము. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదనని నోవహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తూ చేసెను. ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవహును అతని భార్య, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగతి ఆడది జతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవహు వయస్సు 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలనేయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహును నోవహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించును. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవహునొద్ద ప్రవేశించినవన్నయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదయు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలు అతని మూసివేసెను. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిన గనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవన్నీ మాత్రం మిగిలి ఉండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను.